జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లక్ష్మణ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు అర్చనలు జరిపారు. అనంతరం స్థానిక నంది చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. 2009 నుండి అనేక పర్యాయాలు ప్రజల పక్షాన పోరాటం సల్పి 2023లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయి నిరంతరం ప్రజల బాగోగులు చూసే గొప్ప మనసున్న నాయకుడు లక్ష్మణ్ కుమార్ అని ఆయన కొనియాడారు. సాగు తాగునీటి పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అనుక్షణం ప్రజల కోసం తప్పించే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వదించాలని వేడుకున్నట్లు దినేష్ పేర్కొన్నారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ లక్ష్మణ్ అన్నకు శుభాకాంక్షలు లక్ష్మణ్ అన్నకు ఈరోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ ధర్మపురి శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ధర్మపురి మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతున్నది. వారికి మనస్ఫూర్తిగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా 2009 డిలిమిటేషన్ సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత 2023 వరకు అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన పోరాడి దాదాపు 2023లో ఎమ్మెల్యే అయి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు నియమించిన పక్షాన ప్రభుత్వ విప్పై దాదాపు 15 మాసాలుగా నిరంతరం రోజు 24 గంటలుంటే అహర్నిశలు ప్రజల కొరకు ఏదైనా చేద్దామనే తలంపుతో వారు అనేక కార్యక్రమాలు రోజు కూడా నిత్యం ప్రజలలో ఉండడం జరుగుతున్నది. వారికి ఇంకా కూడా ఎందుకంటే రాబోయే రోజులలో ధర్మపురిలో 2027లో పుష్కరాలు వస్తున్నాయి. అదేవిధంగా ధర్మపురి సాగునీటి సమస్య కానివ్వండి, ధర్మపురి నియోజకవర్గ తాగునీటి సమస్య గురించి వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి. వారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, నాకు ఏమీ వద్దు, నాకు ధర్మపురిలో ఒక మార్క్ ఉండాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పలాని లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పనులు చేశాడు అనేది చిరస్థాయిగా అందరి మనసులో ఉండాలని వారు కోరుకునే వ్యక్తి. నిజంగానే నిన్న కూడా వారు అనుకోకుండా హైదరాబాద్ పోయిన సందర్భంలో వారి యొక్క పర్సనల్ సెక్రటరీకి చెప్పి నిజంగా నా మనసులో ఏదైతే ఉండనో, నిజంగా బర్త్డే సందర్భంగా ఎవరైనా చాలా మందికి మన సమాజంలో చాలా సమస్యలు ఉంటాయి, వారికి ఏమైనా మన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయండి అని చెప్పడం అనేది నిజంగా నాకైతే వ్యక్తిగతంగా మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఇంకా కూడా ఎందుకంటే చక్కని ఆరోగ్యం ఇవ్వాలి, చక్కని మనసు అయితే భగవంతుడు ఇచ్చాడు. తప్పకుండా ఇంకా రాబోయే 3.5-4 సంవత్సరాలు అనేక శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకుంటూ ఈ సందర్భంగా వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మెంబర్స్ ఆధ్వర్యంలో ధర్మపురిలో పండ్ల పంపిణీ చేయడం జరుగుతున్నది. మా నకలపేటకు సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఒక 2 పిల్లలు ఉన్నారు సార్, 2 పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు లేరు, వారికి మనం దాదాపు ఒక 20-25 వేల ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది మన ఈరోజు అన్నగారి జన్మదినం పక్షాన అని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా స్పందించి, అంటే ఈరోజు మనం అనుకుంటాం జన్మదినం అంటే ఇట ఏదో అన్నగారు కూడా చెప్పడం జరిగింది, హాస్టల్లో పిల్లలకు కానివ్వండి లేకుంటే పేదవాళ్ళకి చెద్దర్లు ఇవ్వడం కానివ్వండి అలాంటి కార్యక్రమాలు చేయండి అని ఆదేశించడం జరిగింది. కాబట్టి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క గ్రామం నుంచి వారి అందరి యొక్క సమిష్టి కృషితో ఈరోజు నకలపేట వెళ్ళి ఇంకో గంట లోపల వారికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఏదైతే జక్కు రవీందర్ గారి నేతృత్వంలో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ
హాస్పిటల్లో కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్లో కానివ్వండి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఇంకా కూడా ఈరోజు ఏమైనా ప్రజలకు సంబంధించిన ఏమైనా పనిచేద్దామని, వారికి ఏమైనా ఉపయోగకరంగా ఉండే పనిచేద్దామని మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విచారించి ఇంకేమైనా సమాజంలో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నిజంగా ఒక పార్టీ పక్షాన ఎన్నడూ లేని విధంగా, గతంలో వాస్తవంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావడం అనేది, ఎందుకంటే వారి మనసు ఏ విధంగా ఉంటే కింద కార్యకర్తలు ఆ విధంగా పనిచేయాలనే ఆలోచన, వారి మనసు ఆ విధంగా ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా వారి ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.